మందారాలు చూడటానికి అందంగా ఉండడమే కాకుండా, చక్కగా మనం పూజకు వాడుకోవడానికి కూడా చాలా బావుంటాయి. అయితే నేలలో అయితేనే ఎక్కువ పూలు పూస్తాయి అనుకోకుండా, నేల నేలలో పెట్టుకునే అవకాశం లేని వాళ్ళు కూడా కుండీలో కూడా చక్కగా రోజు కూడా పూలు కోసుకునేలాగా చక్కగా వీటినైతే పెంచుకోవచ్చు. అయితే దానికి కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. కొన్ని జాగ్రత్తలనైతే తీసుకోవాలి. నా దగ్గరైతే 3 మందార మొక్కలున్నాయి. చూసారు కదా! చిన్న కుండీలో పెట్టినటువంటి మందార మొక్క ఎన్ని మొగ్గలున్నాయో చూడండి. రోజు కూడా దాదాపు 3 లేదా కనీసం 2 పూలైనా సరే ఈ ఒక్క మొక్కకి పూస్తుంటాయి. చూసారు కదా! మంచి కలర్ అనమాట. రకరకాల మందారాలు మనం చక్కగా మన మిద్దె తోటలో కూడా చాలా ఈజీగా కుండీలలో కూడా పెంచుకోవచ్చు. చూసారు కదా! కొమ్మకి కూడా 2, 3 మొగ్గలైతే ఉన్నాయన్నమాట. ఇది మరొక మందారం. ముద్ద మందారం. చాలా బావుంటుంది. బాగా పెద్ద పువ్వయితే పూస్తుందనమాట దీనికి. ఇది రీసెంట్‌గా పెట్టుకున్నటువంటి మొక్క. ఇది కంటైనర్ లేకపోవడం వల్ల చిన్న మొక్కయితే పెట్టాను. చూసారు కదా! ఎంత పెద్ద పువ్వయితే అదైతే పూస్తుంది. బహుశా అది రేపు గనక విడవచ్చనమాట. ఈ మొక్కకి నాకైతే చాలా బడ్స్ అయితే ఉన్నాయి. అయితే దీనికి కొంత కేర్ తీసుకోవాలి. ఎక్కడైతే మొగ్గలు లేవో వాటిని మనం కట్ చేసుకుంటూ ఉంటే చక్కగా మనకి గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. పూలు పూసేసిన తర్వాత మనం ఆ కొమ్మల్ని అవన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి చక్కగా మంచి గ్రోత్ వస్తుంది. ఎక్కువ పూలైతే మనం తీసుకోవచ్చు. ఇలాగా మనం పూలు పూసేసిన తర్వాత వాటిని తీసేసి మధ్యలో ఈ టిప్స్‌ని కట్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా! ఎన్ని రకాల మొగ్గలైతే మనకైతే ఉన్నాయి. అలాగే ఇది వేరే మొక్క అనమాట. యాక్చువల్‌గా దీనికైతే రీసెంట్‌గా పెట్టుకున్న మొక్క ఇది. దీనికైతే ఒక కొమ్మకి మాత్రమే మొగ్గలైతే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా! దీన్ని టిప్స్‌ని నేను కట్ చేస్తున్నాను. ఇంకా 2 కొమ్మలకి టిప్స్ అయితే కట్ చేస్తున్నాను. తర్వాత దీనికి మంచి బ్రాంచెస్ వచ్చి బాగా పెరుగుతుందనమాట. అయితే వాటికి ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి ఫెర్టిలైజర్స్‌ని ఇవ్వడం వల్ల మనకి గ్రోత్ అనేది బావుంటుంది, ఎక్కువ పూలని మనం తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. సమగ్రంగా చూద్దాము. ఇలా నేను కట్ చేస్తున్నాను. ఇది మంచి కలర్, మంచి పింక్ కలర్ మందార అనమాట. చాలా బావుంటుంది. చూస్తున్నారు కదా! ఈ యెల్లో కలరు ముద్ద మందారం అయితే ఇప్పుడు పక్కన కూడా దీనికైతే బడ్స్ ఉన్నాయి. అయితే దీనికి మనం గ్రో చేసుకోవడానికి సాయిల్ అనేది లూజ్‌గానే ఉండాలి ఎప్పుడు కూడాను. అయితే దీనికి కొంచెం అసిడిక్ నేచర్ అనేది ఈ మొక్క ఇష్టపడుతుంది కాబట్టి కొంచెం రెడ్ సాయిల్‌ని కూడా వాడటం వల్ల మనకి చక్కని ఉపయోగం అయితే ఉంటుంది. దీంతో పాటు మనం రెగ్యులర్‌గా ఫెర్టిలైజర్స్‌ని ఇస్తూ ఉండాలి. అప్పుడప్పుడు నేనైతే నెలకొకసారి కొంచెం పటికను కూడా ఇస్తుంటాను. ఆలం అంటాం కదండీ! అది ఇవ్వడం వల్ల మనకి చాలా బాగా పూల మొక్కలకి యూజ్ అవుతుందనమాట. దీంతో పాటు మొక్కలకి మనం ఈ ప్రూనింగ్ అనేది రెగ్యులర్‌గా మనం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ నేను ఎటువంటి ఫెర్టిలైజర్స్‌ని ఇస్తానో. ఇది మనం కాఫీ అనమాట. డికాషన్ పెట్టుకుంటాం కదా! మిగిలిపోయినటువంటి ఆ పొడిని మనం అలాగే ఎండబెట్టి మట్టిలో కలిపి వేయొచ్చు. లేదా దీన్ని డైల్యూట్ చేసి కూడా మొక్కలకి ఇవ్వచ్చు. ఈ పూల మొక్కలకు మనకి ముఖ్యంగా నైట్రోజన్ అనేది చాలా అవసరం అనమాట. తర్వాత మనకి బనానా పీల్స్ ఉంటాయి కదండీ! అరటిపండు తొక్కలు. వాటిని 2 రోజుల పాటు నీళ్ళలో నానబెట్టి దాన్ని మొక్కకు ఇవ్వడం వల్ల మొక్కలకు కావాల్సినటువంటి పొటాషియంతో పాటు కొంత ఫాస్ఫరస్ కూడా అందుతుంది. అలాగే కొంత కాల్షియం కూడా అందుతుందనమాట. ఇది చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే వేస్ట్ నుంచి మంచి ఫెర్టిలైజర్స్‌ని మొక్కకైతే ఇవ్వచ్చు. ఈ మందార మొక్కకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియము, కాల్షియము ఇవన్నీ కూడా అవసరమవుతాయి. అలా మనం ఇస్తూ ఉంటే మొక్క ఓవరాల్ గ్రోత్‌కి చాలా బావుంటుంది. మనం వారానికి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్‌ని ఖచ్చితంగా ఇస్తూ ఉంటే మనకి మొక్క గ్రోత్ అయితే చాలా బావుంటుందనమాట. మనం చక్కగా కావాల్సినన్ని పూలైతే కోసుకోవచ్చు. చూస్తున్నారు కదా! చాలా మొగ్గలైతే ఉన్నాయి. ఇంకా 2, 3 రోజుల్లో ఎక్కువ పూలైతే పూస్తాయన్నమాట. నేను ఎప్పటికప్పుడు ఇలా టిప్స్ అయితే కట్ చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా మనం కొన్ని రకాల ఫెర్టిలైజర్స్‌ని ఇవ్వచ్చు. ఇది చూస్తున్నాను కదా! ఉల్లిపాయ తొక్కల్ని నీటిలో నానబెట్టాను. ఇది అన్ని మొక్కలకి కూడా చాలా మంచి ఫెర్టిలైజర్ అనమాట. ఇది చాలా ఈజీగా వేస్ట్ నుంచి బెస్ట్‌గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని డైల్యూట్ చేసి మనం మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు కూడా మొక్కలకి అందుతాయి. ఇప్పుడు ఇవే కాకుండా మొక్కలకి మనం రకరకాల ఫెర్టిలైజర్స్‌ని కూడా ఈ మందార మొక్కలకి ఇచ్చుకోవచ్చు. దీంతో పాటు
మనం మొక్కలకి ఫాస్ఫరస్ బాగా అందడం కోసం మనం బోన్ మీల్ని కూడా ఇవ్వచ్చనమాట. బోన్ మీల్ ఇవ్వచ్చు. ఒకవేళ కనుక బోన్ మీల్ ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు ఆర్గానిక్ రాక్ ఫాస్ఫేట్‌ని కూడా కొద్దిగా సాయిల్‌లో కలిపి ఇవ్వచ్చు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ మందార మొక్క బాగా పెరగడానికి మనకి సరిపడినంత ఎండైతే కావాలనమాట. దాదాపు 5, 6 గంటల ఎండైతే కావాలి. అలా ఉంటేనే మొక్క బాగా మనకి పెరుగుతుంది. సమ్మర్‌లో కూడా చక్కగా మనకి రకరకాల మందారాలైతే మనం కోసుకోవచ్చు. నీటిని కూడా ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి బాగా మొక్క గ్రోత్ అనేది బావుంటుంది. దీనికి కొంచెం పెస్టులు కూడా వస్తూ ఉంటాయి. పిండి నల్లి, మీలీబగ్స్ వస్తుంటాయి. వాటిని మనం తీసేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఈ ఫెర్టిలైజర్స్ మూడిటిని కూడా కలుపుతున్నాను. అంటే ఒక వాటర్ తీసుకున్నాను. దాంట్లో ఈ బనానా పీల్ ఫెర్టిలైజర్‌ని వేస్తున్నాను. అలాగే కొంచెం కాఫీ డికాషన్ ఉంది కదా! అది కూడా కొంచెం నేను వేస్తున్నాను. దీంతో పాటు ఈ ఉల్లిపాయ పొట్టు నానబెట్టుకున్నాం కదా! అది కూడా కొంత ఇందులో వేస్తున్నాననమాట. ఈ 3 కలిపి చక్కగా డైల్యూట్ చేశాం కదా! ఈ మందార మొక్కకి ఇద్దాము. అన్ని రకాల పూల మొక్కలకి కూడా చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. పూల మొక్కలేంటి అన్ని రకాల మొక్కలకి కూడా చక్కగా మనం ఈజీగా మనమైతే ఇచ్చుకోవచ్చు. ఇలా రెగ్యులర్‌గా ఇస్తూ ఉండొచ్చనమాట. గులాబీ మొక్కలకు కూడా వీటినైతే మనం యూజ్ చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి.